తప్పకుండానమ్మా. తప్పకుండా. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభా! నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మల్లిక గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మల్లిక గారిని ప్రభా, మీరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తన భర్త ప్రభా మరి నాయన దేవా ఎంతో మరి అనారోగ్యంగా ఉంటుండగా మీరే నా తండ్రి నాయన ముట్టండి, స్వస్థపరచండి నా తండ్రి. రవి నాయుడు గారిని మీరు స్వస్థపరచండి నాయన. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యము, శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభా. తన యొక్క దేవా హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభా ఇదిగో కృంగుబాటులను తీసివేయండి నాయన. దేవా ఈనాడు చాలా మంది ప్రభా ఇదిగో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోయేటటువంటి వారిగా, ఇదిగో గుండె చెదిరిన వారిని మీరు బాగు చేసేటటువంటి దేవుడవు నా తండ్రి. గుండె చెదరే గుండె చెదిరినటువంటి వారిని మీరు బాగు చేసేటటువంటి దేవుడు. వారి గాయాల్ని కట్టేటటువంటి దేవుడవు నా తండ్రి. మల్లిక గారి యొక్క ఇదిగో కుటుంబంలోనైనా మీ యొక్క సంపూర్ణమైనటువంటి కృపచేత ప్రభా ఇదిగో నా తండ్రి సంపూర్ణమైనటువంటి విమోచన, రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపము, దేవా విడుదల, స్వస్థత దేవా మీరు అనుగ్రహించండి నా ప్రభా. దేవా సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి అంధకార చీకటి క్రియలను ఏసుక్రీస్తు నామంలో తరిమివేయండి నాయన. ఏసుక్రీస్తు నామంలో అక్కడ వాడికి అధికారము లేకుండా దేవాదిగా గృహాన్ని మీరు దేవాదిగు నీ కనికరము చేత, నీ కృప చేత ప్రభా నీ యొక్క ప్రభా దూతలు కావలి ఉంచండి. నేను ప్రతి విధమైనటువంటి దేవాదిగునైనా చీకటి దురాత్మ సమూహములను తరిమివేయండి. కుటుంబంలో సమాధానం దయచే, ఆరోగ్యము, ఆయుష్ దయచేయండి నాయన. వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మా మల్లిక. భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆయన ఆదుకునేటటువంటి దేవుడు. ఆయన